241వ నామం చారు రూపాయై నమః అనే నామం. ఈ నామానికి అర్థం చెప్పుకునే ముందు ఒక విషయం గుర్తు చేసుకుందాం. కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక చక్కని సూచన భక్తులకి చేసి ఉపదేశించారు. ఏమిటయ్యా అంటే అది రహస్యానాం రహస్యంచ లలిత ప్రీతిదాయకం అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యు శమనం అకాల మృత్యుహరణం అని ప్రార్థన చేసి అమ్మవారిక లలితా సహస్రనామాలు 1000 నామాలలో 7 ముఖ్యమైన నామాలను ప్రతిరోజు కూడా మనం స్మరించుకుంటే చాలా సంపదతో పాటు అమ్మవారికి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని స్వామివారు సూచించారు. ఆ నామాలు ఏమిటంటే శ్రీమాత్రే నమః. మొదటి నామం ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నదాయై నమః. ఓం శ్రీ వసుధాయై నమః. ఓం శ్రీ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితాయై నమః. ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలకోటి సేవితాయై నమః. ఓం శ్రీ శివశక్త్యైక్యరూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః అని ప్రతిరోజు వీలున్నంత సేపు పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉన్న మనసుతో 1-2 నిమిషాల పాటు అలా కూర్చొని ఈ నామాలను కనుక జపించుకుంటే మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఆ రోజంతా మనకి హాయిగా గడిచిపోతుంది. ఇప్పుడు 241వ నామం చారు రూపాయై నమః. చారు రూప అంటే మనోహరమైన రూపము కలిగినది అని అర్థం. అంటే అందమైన రూపము కలిగినది అని అర్థం. అందుకనే చూడండి, మనకి వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతి అనేటటువంటి అమ్మ పేరే మనకి వినపడు. చారుమతి అంటే అందమైన మనసు కలిగినది అని. ఇక్కడ చారు రూప అంటే మనోహరమైన అంటే అందమైన రూపము కలిగినది అని అర్థం. ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యంతో నిండి ఉంటుంది. ప్రతి అణువు సౌందర్యమే కానీ మిగిలిన వాటితో పోలిస్తే సౌందర్యం పరిపూర్ణం అవుతుంది. అందంగా ఉన్న వస్తువులోని భాగాలన్నీ అందంగా ఉంటేనే ఆ వస్తువుకు అందం వస్తుంది, అవునా? అలా కాకపోతే ఈ ఒక్కటి కూడా అందంగా ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ఇటువంటి లోపం కూడా లేకుండా ఉన్నది అమ్మవారి సమగ్ర స్వరూపం. మనోజ్ఞమైన రూపం కలది అని ఈ నామానికి అర్థం. అంటే ఇక అమ్మవారిని మించిన అందం ఇక లేనే లేదు. ఇక ఆమె మనోజ్ఞమైన రూపం ఒక అమ్మవారిదే. అంతకు మించిన అందమే లేదు ఈ భూప్రపంచంలో. 242వ నామం చారుహాసాయై నమః. చారుహాస అంటే అందమైన మందహాసము కలది. కొంతమందిని చూస్తే నవ్వు ఎంత అందంగా ఉంటుందో చూడు. మన వాళ్ళలో కూడా ఆ నవ్వులోనే వాళ్ళకి ఎంతో అందాన్ని తెప్పిస్తుంది. బొగ్గన చొట్టబడుతూ చాలామంది చూస్తే ముద్దుగా ఉంటుంది నవ్వు. అమ్మవారి యొక్క తేజస్సు సూర్యుని ప్రకాశంగాను సాన్నిధ్యం చంద్రుని వికాసంగాను ఉంటాయి. అమ్మవారి యొక్క తేజస్సు సూర్యుడి యొక్క ప్రకాశంగాను, ఆమె యొక్క సాన్నిధ్యం చంద్రుని అంటే ఆవిడ సాన్నిధ్యంలో ఉంటే చల్లగా ఉంటుందన్నమాట. మనకి సాన్నిధ్యం చంద్రుని వికాసంగానే ఉంటాయి. చంద్రుడి యొక్క వికాసానికి కారణం ఏమిటి? వెన్నెల. అమ్మవారి ముఖం నిండు శరత్పూర్ణిమ బింబం. అసలు చంద్రుడే అందంగా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఆ చంద్రుడు నవ్వితే ఇంకెంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో. అలాంటి అందమైన చంద్రుని ఆహ్లాదకరమైన నవ్వును కలిగి ఉండే అమ్మవారి హాసం అతి మనోహరంగా ఉంటుంది. ఈ నవ్వులో ఏముంటుంది? స్వచ్ఛత. అమ్మవారి యొక్క నవ్వులో స్వచ్ఛత, పవిత్రత, ప్రసన్నత ప్రకృష్టంగా ఉంటాయి. కాబట్టి చారుహాస అనే నామం చెల్లింది అమ్మవారికి. మూకుడు అనే మోగకవి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి యొక్క ఈ మందహాసం మీద
మందస్మితం అనే శతకం ఆసుగా చెప్పేశాట. మోక పంచశతిలో 5వ భాగమే ఈ శతకం. అమ్మవారికి మందహాసాన్ని ధ్యానం చేసినటువంటి వారికి ప్రాపంచిక పారమార్థిక సుఖాలు రెండూ దక్కుతాయిట. అంటే అమ్మవారి యొక్క ఈ మధుర హాస్య ధ్యానం భోగ మోక్షప్రదం అన్నమాట. మనోహరమైన మందహాసం గలది అని ఈ నామానికి అర్థం. మనము ఉంటాం, నోటితో మాట్లాడుతూ ఉంటాం, నసలతో వెక్కిరిస్తూ ఉంటాం, పైకి నవ్వుతూ ఉంటాం, ఏమిటి లోపల వెక్కిరిస్తూ ఉంటాం. ఎవరా అమ్మవారి యొక్క ఆ నవ్వు అంత అందమైనటువంటిది.